ఈ విధమైనటువంటి పగ ప్రతీకార చర్యలు, ఈ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఆడిన ఆటలకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కుప్పంలో కూడా విశ్వనాథ్ రెడ్డి అని అతను, సూర్యప్రతాప్ రెడ్డి, చంద్రప్ప అండ్ సుగుణశేఖర్ రెడ్డి చిత్తూరు నుంచి వీళ్ళందరూ మా చుట్టూ ఒక ఫైర్ వాల్, ఒక నిప్పుల వలయంగా మా చుట్టూ నిలబడి మమ్మల్ని రక్షించినటువంటి మమ్మల్ని ఇద్దరిని, సుదర్శనాన్ని నన్ను రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే గుంటూరులో మహాశక్తివంతమైనటువంటి లీగల్ టీం, వీళ్ళు వాళ్ళ సేవల పార్టీకి మటుకు నిజంగా ఈ ఒక పార్టీకి లీగల్ సెల్ ఇంత ప్రాణానికి తెగించి పోరాడుతుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మై లీగల్ టీం. ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సుదర్శన్ రెడ్డి గారి ఈ మొత్తం మీద సుదర్శన్ చక్రం తిప్పుతూ మమ్మల్ని కార్యోన్ముఖులు చేయించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళందరూ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైనటువంటి ఆస్తి. ఒక కార్యకర్త ఈరోజు కొంత నిబ్బరంతో ఉన్నాడు, ఏం జరిగినా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి చెప్పుకునే పరిస్థితి, తలెత్తుకొని తిరిగే పరిస్థితి మా నాయకులు ప్రోద్బలం వల్ల, మా నాయకుల ఆదేశాల వల్ల, మా నాయకుల యొక్క మమ్మల్ని కార్యోన్ముఖులు చేసి మమ్మల్ని నడిపిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటి ధీటుగా పోరాడుతుంది. ఏ కార్యకర్త కూడా భయపడటం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారం రోజు చేయలేదు, ఈ అరాచకాలు, ఈ అక్రమాలు చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జోలికి పోలేదు. వీళ్ళు గెలిచిన రోజు నుంచి ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కి ఒక పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికే అధికారం పొందినట్టు ప్రవర్తిస్తూ డీజిల్ కొరత ఉండే వాళ్ళకి అవసరంలా పట్టుకోపోవడానికి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయడానికి, శ్రీహరి గారిని పట్టుకోవడానికి 100 పోలీసులు, డీజిల్ బొక్క కొన్ని 100 లీటర్లు, కొన్ని 100 వెహికల్స్ అవసరమా కుప్పంకి పంపించడం, ఆడ పెరేడ్ చేయడం. ఇక్కడ డీజిల్ లీటర్ ఒక 1/2 లీటర్ దొరకని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతుంటే 100 లీటర్ల బొక్క ఆయన అరెస్ట్ చేసి తీసుకుంటారు. ఇదే మీ పాలన అడుగుతుంది. మీకు ప్రజల సమస్యలు పట్టవు, ప్రజలతో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది అధికార దుర్వినియోగం, అధికార అహంభావం, అధికారం యొక్క అహంకారం. మీకు ఇష్టపడిన మీరు టార్గెట్ చేసినటువంటి ప్రతి వ్యక్తిని వేటాడడం, హింసించడం, మానసికంగా శారీరకంగా. ఇదేనా మీ పరిపాలన? ఒక్కటి మటు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పూయదమ్మా. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. మీ సీజన్ ఇది, మీరు పూలు పోస్తున్నారు. ఈ సీజన్ ప్రతిదానికి అంతం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్త విధానానికి నాంది పలికారు, కొత్త విధానానికి తెరదీశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేయకూడదని మా నాయకుడు మాకు శాంతిని బోధించాడు. కానీ పగా ప్రతీకారాలు ఆయనకు ఆ నరమే లేదు. ఆ విధమైన ఆలోచనలో ఆయనకు అసలు రాదు. వచ్చినా కూడా దాన్ని అసలు పక్కన పెట్టేసే మహానుభావుడు మా నాయకుడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏమన్నా చేర్చదలుచుకుంటే మీరు ఉండుండేవాళ్ళ వాళ్ళల్లో. ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ఉండలేని పరిస్థితి మీరు తెచ్చారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, జాతి చూడను, నాకు ఓటేశాడా లేదా అని కూడా చూడను, ప్రభుత్వం యొక్క ప్రతి ఫలం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి గొంతెత్తి అరిశాడే, ప్రతి ఒక్కరికి అది చేశాడే. మీరు నిన్న సుదర్శన్ నేను వస్తున్నాం, ఒక కుంటి అతను 2 కాళ్ళు లేవు కుప్పంలో, అతనికి పెన్షన్ వస్తుంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, నీకు పెన్షన్ ఇవ్వన్నాయి అన్న మీరు చెప్పాలి. విషయం పెన్షన్ ఇవ్వని తీసేసినట్టు దుర్మార్గమైన పరిస్థితి. ఒక అనాథ, ఒక వికలాంగుడు, 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి మీద ఉంటాయా మీ ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటే ఈ రాజ్యాంగంలో అతనికి హక్కులేవా? ఈ రాష్ట్రంలో పౌరుడు కదా. మీరిచ్చే పథకాలు మీ సొంత జేబుల నుంచి అందిస్తున్నా, పార్టీ నుంచి కంట్రిబ్యూషన్ చెప్పండి, మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి. ప్రభుత్వం అని ప్రభుత్వ సొమ్ము మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి మాట్లాడిన వాటికి మేము ఏ ఫలం ఇవ్వనంటే ఖచ్చితంగా అది చాలా కాలం సాగదు. ఎల్లకాలం మీ ఆటలు మటుకు ఖచ్చితంగా సాగదు. ఈరోజు మరలా చెప్తున్నాం, ఒక దుర్మార్గానికి బలైనటువంటి అందరిలో ఒకడు, చాలామంది బలవుతున్నారు. శ్రీహరి గారు కూడా అతను పెట్టినటువంటి మానసిక క్షోభ వర్ణించలేనటువంటిది. కానీ చాలా ధైర్యంగా ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు. అస్సలు ఆయన ఫోన్ నుంచి ఒక పోస్టింగ్ పెట్టాడని మీరు రుజువు చేయగలుగుతారా? చేశారా?
అరెస్ట్ చేసే ముందు మీకు తెలుసా? ఒక్కంటే ఒక్కటి పోస్టింగ్. మీరు ఏం చేస్తున్నారు? ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నారు, వారి కన్ఫెషన్ తీసుకుంటున్నారు. అక్యూజ్డ్ కన్ఫెషన్ వైల్ ఇన్ కస్టడీ చెల్లదని మీకు తెలిసి ఎవరిని కావాలంటే వాళ్ళు ముద్దాయిని చేయొచ్చు. ఒక ముద్దాయిని పట్టుకొని వాడు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా మీరు రాసుకొని ఇతను మా కస్టడీలో ఒప్పుకున్నాడని చెప్పి చట్ట వ్యతిరేకమైనటువంటి ఎవిడెన్స్ యాక్ట్ 24, 25, 26 ఏం చెప్తుందంటే an accused confession while in custody is not admissible అయినా చెప్పినా కూడా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ పేరు ఇరికిచ్చి వాళ్ళని రకరకాల హింస. ఒక కోర్టులో ఒక స్టేషన్లో కేసు పెడితే అది వీగిపోతే మళ్ళా ఇంకో స్టేషన్లో అదే కేసు పెట్టి మళ్ళా వీగిపోయిన తర్వాత మరుక్షణం అతను మళ్ళా కేసులో అరెస్ట్ చేసి అది కూడా వీగిపోతే ఇంకో స్టేషన్లో అదే కేసు మళ్ళా పెట్టి హింసించడం, అది కూడా వీగిపోతే ఇంకొక సేమ్ కేసు. ఇది ఎక్కడైనా చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఈ వ్యవస్థలు ఒకటే సవాల్ చేసి చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థను ఒకటే అడుగుతున్నారు. మీరు కూడా అతీతులు కారు. మీరు కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సామాన్య మానవుడికి ఎంత శిక్షార్హుడో మీరు కూడా అంత శిక్షార్హుడు. మేము కూడా ఒకటే అనుకుంటున్నాం, అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు దాకా మీరు కేసులు పెడుతున్నారు, మేమేదో గౌరవ న్యాయస్థానంలో ఒక దయ వల్ల వారి యొక్క చట్టబద్ధత వాళ్ళ అవగాహన వల్ల మేము బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వీఆర్ డిసైడెడ్, విల్ డూ ఇట్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎవరు మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. నేను గారు, మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆ పీరియడ్ అన్న వాళ్ళందరితో చెప్పాం. వాళ్ళు ఎస్ అని చెప్పిన తర్వాత గోహెట్ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి ఒక 111 సెక్షన్ ఎప్పుడు పెడతారండి? లైఫ్ పనిష్మెంట్. దానికి 2 ఛార్జ్షీట్లు మినిమం కాగ్నిషన్ తీసుకో ఉండాలి. వాడు రైల్వే స్టేషన్లో టాయిలెట్కి పోయకూడదు దానికి ఆడబోతే వాళ్ళు కూడా 111 పెడుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా అన్యాయం ఉందా? కోర్టులు చివాట్లు పెట్టినా కూడా ఈ శ్రీహరి గారి కేసులో 3 సార్లు చివాట్లు పెట్టింది కోర్టు. 111 ఇంక అప్లై కాదు అని మళ్ళీ 111 పెడతారు లైఫ్ పనిష్మెంట్. 3 సంవత్సరాల లోపు 3 నుంచి 7 సంవత్సరాల లోపల అరెస్టే చేయకూడదంటే 35(3) ఇవ్వాలంటే మీరు ప్రతి కేసు తీసుకుపోయినారు, కోర్టును తీసుకుపోతున్నారు. కోర్టును కూడా బెయిల్ ఇవ్వకూడదని శాసించే పరిస్థితికి వచ్చారా మీరు? కోర్టును మీరు శాసించే పరిస్థితికి రాలేరమ్మా. న్యాయం మాకు జరుగుతుంది. న్యాయం అంటే ఒక సామాన్య మానవుడు బతుకుతున్నాడంటే ఆ గౌరవ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వల్లే బతుకుతున్నాం. వి గాట్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ది సిస్టమ్. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఏ విధమైనటువంటి పోలీసుగా ముఖ్యంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు, చట్టానికి ప్యాలటబుల్ కానీ చట్ట సమ్మతం కానిటువంటి చర్యలు మీరు చేస్తే మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతానని మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తాను.